నువ్వు పలకవా? నువ్వు పలకవైతే నేను నీ పురమాలు రాసుకో. నీ చెవులు నా ప్రార్థన తప్పు కదా, ఏ విధంగా ప్రార్థన చేయాలో నన్ను కనికరించవా తండ్రి, నన్ను కాపాడవా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి నీకు పూజ చేస్తూ స్నానం చేసే పూజ చేస్తాడు ఆ గారిని ఉన్నానొచ్చు కదా. ఎన్నో సంవత్సరాలు స్నానం చేసి పూజ చేసినానొచ్చు కదా. మూతిగా ప్రార్థన చేయి. ఆ స్మూత్ ఏదో చూపించిన ఆయన ప్రార్థన చేసినాడు. మనకి నోటి నొప్పి ఉండకూడదు. శివుడికి బాధ కథగా స్మూత్నెస్ మొత్తం మీకే తెలుసు. ఇలాంటి మరొకటి మరొక స్టేట్ చేసుకుంటారు అందరూ మూతిగా చూడరా. స్వామి శంకర శివ కైలాసవాస ఎంతమందిలో నేను ఒక్కనే స్వామి శివయ్య స్వామి శంకర నాయనా నీ ప్రాంతానికి ఒక దానము, మీ అయ్యకి ఒక దానము. చిన్న డౌట్ ఏదో ముసలోడు కానీ నీకు బుర్రంగా నేనేమో ప్రార్థన చేస్తున్నాను. చేతులు అవునా నిలబడు. నీలాగా నిలబడ్డం కాదు, ఆ విధంగా నిలబడితేనే బాగుంటుంది. శివుడి దగ్గరికి అలా నిలబడ్డా పడుకో చైపోయి వెళ్ళిపోయి దగ్గర స్వామి శంకర శంకర గట్టిగా అన్న వణుకు మీద ఉన్న కైలాసంలో శివుడికి వినబడ నా కొడుక స్వామి శంకర స్వామి శంకర గట్టిగా అన్న వణుకో మీద ఉన్న గంగ కింద దిగిపోదు. స్వామి శంకర స్వామి శంకర శివ శివ ఇద్దరు మేడతాను. స్వామి శివయ్య 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 స్వామి శివయ్య శివయ్య మా ఇద్దరు స్వామి స్వామి శంకర మా ఇద్దరు నచ్చలేదు. నీ ప్రార్థన నీ మోహములు నీ వారముని అని ఆ వీడియోలో ఇది తీసేయండి ఈ మొక్క అంటే నవ్వురాదు. కలికాలలో శివుడికి నీ ప్రార్థన చేశాను. కనీసం కలికాలం స్వామి ఎంతమందిలో ప్రార్థన చేశాను. నువ్వే దాని కలియుగ పరమశివుడు అయితే నేనే దాని కలియుగ రాముని బ్రహ్మ ఏ వరాడైనా ఇస్తావా? ఏమడిగినా ఇచ్చదని. ఎంతమందికి ఇచ్చావు వరాలురా? అయ్యా నీకు అన్నిందా వరాలు? వాళ్ళు అడగలేదు కదా వరాలు. నువ్వు మాత్రమే అడుగుతున్నావు ఇక్కడ. నేను ఇప్పుడే అడిగినా గుడికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళకి ఇస్తాను వరాలు. అవునా నీకు ఇచ్చిందా? ఏమి కావాలో కోరుకో. ఏమడిగినా ఇచ్చదని. మాట తప్పవా? మాట తప్పే వంశంలో పుట్టలేదురా ఈ శివుడు. ఒట్టించుకోమాట ఒట్టికుంటమాట చెప్తును ఆయన. క్షేత్రంలో శరీరవే ఏమి కావాలో కోరుకో. ఏమడిగినా ఈ గూడులో మరి నా చేతి ఏం కావాలి? నాకు నువ్వే నిన్న పరమశివుడు నా వల్ల అడుగుతున్నా కాదు. పరమశివుడు అయితే నీ రాముని బ్రహ్మ అయితే నాకు చిన్న వరం కోరుకో. ఏంటది? తీరుస్తావా? తీరుస్తా. ఆరుస్తావా? ఆరుస్తా. ఏదైనా చేస్తా. ఏమైనా చేస్తుంది. ఇక్కడ డౌట్ ఏంటంటే ఏంటి? ఇక్కడ రాగానే ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఒక్క అమ్మాయి ఆడుతుంది పాడుతుంది పాడుతుంది. రెండో అమ్మాయి కూర్చొని కునికేది అంటే డౌట్. బాబు అంతనా? తను మా చెల్లయ్య అబ్బాయి. సీనియర్ దేనికి నమ్మవురా? నువ్వు పెద్ద మాటలలో ఉన్నావు. మా అన్నయ్య చాలా ఉన్నావు. ఏంటో డౌట్ సరే ప్రెసిడెంట్ చిరంజీవి గారు ఫీల్ అవ్వండి. నాకు డౌట్ అడుగుతాను. ఏంటో డౌట్ పెద్దవాళ్ళు మీ ఎదురుగా అడిగారు. అతను ఎందుకు నువ్వేదో చెప్పాలనుకున్నదేదో చెప్పు. పెద్దవాళ్ళు కదా
ఏరా డౌట్ అడుగుతా డౌట్ మీ అమ్మకి ఎంతమంది ముగ్గురు మీ అమ్మకి ముగ్గురా అంటే 3 రేషన్ కార్డులు ఉంటాయా అంటే ముగ్గురు పిల్లలు ముగ్గురు మొగుళ్ళు అనుకోవాలి అమ్మకి ముగ్గురు దానికి అర్థమైతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.